మొత్తం 4 ఒక డిఎస్పీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి డిఎస్పీ ఆదివారం కింద 4 సిఐస్ 10 ఎస్ఐస్కి టీమ్ చేసి అన్ని క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, సిడిఆర్ అనాలిసిస్, ఆ పోస్ట్ మార్టం, దీని అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సీసీటీవీ అనాలిసిస్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ అండ్ నేబర్ చుట్టుపక్కల వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత స్పెషల్ ఫరెన్సిక్ టీమ్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి మన క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పిలిచి అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పిఎం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్కి మనం ఏమేం కన్క్లూజన్కి వచ్చాము మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు. వాళ్ళు కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు యాక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఉత్తర్వుల మేరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆల్ టీమ్స్తో. ఈరోజు సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే ఏదైతే ఈ అమ్మాయి బంట్ అయిన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది. మిడ్ నైట్ ఇద్దరు 1:30 అయింది. దాని తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ థిన్నరు, పెయింట్స్, తర్వాత టర్పంటైలు, ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో. అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. దాన్ని ఆ అమ్మాయి అడ్వర్టైజ్గా తీసుకొని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఇది ఫైర్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కింద మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది కింద. ఎగ్జాక్ట్ వాళ్ళ మంచం కింద పెట్టుకున్నారు. దాని చుట్టూ కూడా ఈ సింథటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఏదైతే టర్పంటైల్ ఉందో తర్వాత థిన్నర్ ఉందో అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది ఒక బాటిల్లో నుంచి. అది క్లోజ్గా ఈ టార్టైస్ ఇది కాయలు పెట్టారు, మస్కిటో కాయలు. దానివల్ల ఆ ఫ్లేమ్స్ అన్నీ అంటుకొని ఒకటేసారి బర్న్ వచ్చేసి అబ్బాయికి ప్లస్ అమ్మాయికి ఫైర్ జరగడం జరిగింది. అది కూడా అమ్మాయి నియర్ బై ఫ్లేమ్స్ దగ్గర పడుకుంది, అబ్బాయి అవుట్ సైడ్ పడుకున్నారు. ఇద్దరు ఆ ఫ్లేమ్స్కి ఒకటేసారి పైకి లేచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ డోర్ని తొయ్యడం జరిగింది. దాంట్లో భాగంగా అబ్బాయి ఫస్ట్ బయటకు వచ్చాడు. ఈ అమ్మాయికి ఫ్లేమ్స్ ఎక్కువ వచ్చి అమ్మాయి కింద పడింది. అదే సమయంలో అమ్మాయి వాళ్ళ తాతగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. చూసేటప్పటికి అమ్మాయి టోటల్ బంట అవుతూ ఉండిందట. అతను ఎటువంటి రిస్క్లోకి పోవడానికి కూడా భయపడినాడు ఆ ఫ్లేమ్స్లో చూసి. ఎందుకంటే సార్ లోపలికి పోయలేకపోయినాను, అమ్మాయి కాలుతుంది. తర్వాత ఈ అబ్బాయి కూడా పడిపోయినాడు. తర్వాత ఈ అబ్బాయి ఈ ఫ్లేమ్స్కి తట్టుకోలేక రోడ్డు మీదకి వెళ్తే నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి క్లాత్స్ అన్ని కాలిపోయినందుకు నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి క్లాత్స్ ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ పరిశీలిస్తే లోపల ఈ సింథటిక్ ఆర్టికల్స్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ఈ కాటన్ మీద వేసిన ఈ ప్లాస్టిక్ మ్యాట్ కానీ ఇవన్నీ కారణాలుగా మాకు కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఫ్లేమ్స్ రావడం కూడా దీంట్లో అన్ని రూపాల్లో మేము చెక్ చేయడం జరిగింది. అంటే హోమ్ సైడా లేకుంటే యాక్సిడెంటలా, అంటే బయట వాళ్ళు చెప్పడము వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఊహించుకొని వాళ్ళంతా చేస్తున్న వల్ల ఇన్ని టీములను ఫామ్ చేసి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము రిపోర్ట్స్ వచ్చినాక మేము ఈ కేసుని ఫైనలైజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎటువంటి హోమ్ సైడ్ కానీ లేకుంటే ఇది ఎటువంటి సూసైడ్ టెండెన్సీ కానీ ఏది లేదండి. అమ్మాయికి కూడా చాలా 3 years నుంచి అక్వైంటెన్స్ ఫ్రీగా వచ్చిపోతున్నాడు. ఏమంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నుంచి ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని అబ్బాయితో రెగ్యులర్గా మీట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇది యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంటే కానీ మిగతా ఏమీ నో ఫాల్ట్ లేదు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు దాంట్లో ఇళ్ళ ముందు పెయింట్స్ అయింది ఇంటిలో. తర్వాత వీళ్ళ తాతయ్య కొడుకు కూడా బీతంచెర్లలో
ఫ్లోర్ పాలిషింగ్ చేస్తారు. ఆ సంబంధించి మనకు కూడా మెటీరియల్ థిన్నర్ ఉండొచ్చు, అదే సీజ్ చేసాము. అది కూడా చాలా హైలీ ఫ్లేమబుల్. అండ్ ఆ ఫ్లోర్లో కింద కూడా అంతా స్వాబ్స్ తీసుకొని అక్కడ కూడా ఒక కెమికల్ మనకి కనిపించింది. సో ఇవన్నీ సీజ్ చేసాము. ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మెల్ట్ అయింది అంతా. అన్నీ రకాలుగా మన సీజ్ చేసాము మెటీరియల్స్. దాని తర్వాత ఈ కాట్లో కూడా నైలాన్ సంబంధించి ఉంది కాట్ మెటీరియల్. అది కూడా ఒక ఫ్లేమ్కి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది కదా, నైలాన్ బర్న్ అయితే. ఇది ప్రమాదశాత్తు జరిగినది. అబ్బాయికి కూడా చాలా ఇది బర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆ అబ్బాయి డీడీలో కూడా అదే చెప్తున్నాడు. లో ఏం గీయకుండా కూడా మంటలు వస్తాయి అసలు. వెలిగిస్తుంది కదా, అది కూడా పేపర్ మీద మంచం క్లిప్ బోర్డ్ మీద మంచం కింద ఉన్నది, మంచం కింద ఉంది. అండ్ ఒక క్లిప్ బోర్డ్ మీద చాలా పేజెస్ పైన ఉంది. సార్ అబ్బాయి స్టేట్మెంట్ చనిపోయింది. రాఘవేంద్ర స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? డీప్ స్లీప్ లో వచ్చేటప్పటికి లేచి బయటికి వచ్చేసామని చెప్పి. సార్ మీ చుట్టుపక్కల విచారించిన కదా ఏం తెలుసు సార్ మీకు? చుట్టుపక్కలకు ఎటువంటి కేకలు కానీ అవి కానీ వినపడడానికి లేదు, అరుపులు కానీ, గొడవ జరిగిన సిమ్టమ్స్ కానీ